నమస్తే మేడం, అహింస మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం చెబుతుంది మేడం. ముందుగా మీ పేరు, మీరు ధ్యానం ముందు జీవితం, ధ్యానం తర్వాత జీవితం, మీరు ఏ ఊరి నుంచి వచ్చారో ఊరి పేరు చెప్పండి మేడం, గట్టిగా చెప్పండి మేడం. నమస్తే సార్. గురువులకి బ్రహ్మరి సుభాష్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా ధన్యవాదాలు. నేను ధ్యానంలోకి వచ్చి 14 సంవత్సరాలు అయింది. మీ పేరు మేడం? నా పేరు తమ్మ గంగారత్నం. అది ఏలేశ్వరం సార్, తూర్పుగోదావరి జిల్లా. నేను నా ధ్యానంలోకి వచ్చి 14 సంవత్సరాలు అయిందండి. మాకు చాలా బాగుందండి ధ్యానంలోకి వచ్చాక. మీరు ఎన్ని గంటలు ధ్యానం చేస్తారు మేడం రోజు? గంట సిట్టింగ్. ఒక గంట చేస్తారా? ధ్యానం ముందు మాంసం తినేవాళ్ళే మేడం మీరు బాగా? తినేం సార్. ధ్యానం తర్వాత మానేశారా? మానేసాం. చెప్పండి అవన్నీ. ధ్యానం ముందు తిన్నప్పుడు ఎట్లా ఉన్నారు, మానేసింది ఎట్లా ఉన్నారు చెప్పండి మేడం. తిన్నప్పుడు వేరే అండి, ఇప్పుడు మానేసిన తర్వాత చాలా బాగుంది. ఓకే. మీరు వేరే ఆధ్యాత్మిక సంస్థలు కూడా తిరిగారా మేడం? తిరిగాం. ధ్యానానికి రాకముందు ఓం శాంతిలో 14 సంవత్సరాలు మేము ఉన్నామండి. ఓకే. అందులో కూడా చాలా బాగా ఫెస్టివల్ అండి. తర్వాత 15 సంవత్సరాలు వచ్చాక మాకు ధ్యానం గురించి తెలిసిందండి. మాకు తెలిసిన మా అన్నయ్య గారని ఒకరు ద్వారా ఈ ధ్యానంలోకి వచ్చామండి. మా ఆయన గారు నేను కూడా వచ్చారు. అప్పటి నుంచి ఇంకా ధ్యానమే చేస్తున్నామండి. చాలా బాగుంది. మీరు సామూహిక ధ్యానాలు, అమావాస్య ధ్యానాలు, పౌర్ణమి ధ్యానాలు చేస్తారా మేడం? సామూహిక ధ్యానాలు, పౌర్ణమి, అమావాస్య ధ్యానాలకి వెళ్తామండి. ఓకే. ఎట్లా ఉంటుంది మేడం మీకు వెళ్తూ ఉంటే, చేస్తూ ఉంటే? చాలా బాగుంటుంది. ఓకే. అలాగే 1 డే క్లాసులు కూడా వెళ్తామండి. 10 నెల. పిరమిడ్ లో ధ్యానం చేశారా మేడం? చేసాం సార్. ఎట్లా ఉంది మేడం మీకు చేస్తున్నప్పుడు? చాలా బాగుంది. ఓకే. పత్తి సార్ని కలిసారా ఒకసారన్నా గురువు గారిని? సార్లు కలిసాం గురువు గారు. ఎట్లా ఉంది అనిపించింది మేడం పత్తి సార్ కలిసినప్పుడు? ఇంకా బాగుంటుంది అంట గురువు గారు కలిసినప్పుడు, క్లాసులు విన్నప్పుడు చాలా బాగుంది. ఓకే. చెప్పండి మేడం, మీ ధ్యాన అనుభవాలు, ఆధ్యాత్మిక జీవితం. ధ్యానం ముందు మీరు మెడిసిన్ బాగా తీసుకునేవాళ్ళ? ఏదైనా అనారోగ్యాలు వస్తూ ఉంటే? పెద్దగా ముందు కూడా ఏమీ అంత ఉండేది కదండి. ధ్యానంలోకి వచ్చాక ఇంకా నో మెడిసిన్, నో డాక్టర్. ఓకే. ఓకే. ఏమన్నా వచ్చినా మామూలుగా ధ్యానంలో కూర్చుంటామండి. అది ఒక రోజు 2 రోజులు అలాగా, అదే తలపోటు అని, జ్వరం అని, ఇలా ఏమైనా నొప్పులు వస్తే ఇంకా ధ్యానంలోనే ఎక్కువ. మీరు పేరవరం పిరమిడ్కి, కడతాల పిరమిడ్కి అక్కడ యజ్ఞాలకు వెళ్ళారా మేడం? వెళ్ళాను సార్. అక్కడ ధ్యానం చేస్తుంటే ఎట్లా ఉంటుంది మేడం మీకు అక్కడ? చాలా అద్భుతంగా ఉంటుంది. చెప్పండి, ఆ అనుభవాలు చెప్పండి మేడం ఇవి. ఇక్కడ మధ్యపాలెం, ఇక్కడికి వాటర్ ఫాల్స్ బుద్ధ పౌర్ణమి సందర్భంగా వచ్చారు కదా, ఇక్కడ ధ్యానము, ఇక్కడ ఏర్పాట్లు, పిరమిడ్ ఎట్లా ఉంది మేడం? చాలా బాగున్నాయండి ఏర్పాట్లు, పిరమిడ్ అన్ని అంతా చాలా బాగుంది. ఓకే. వాటర్ ఫాల్స్ ఉన్నాయి కదా మేడం, ఇక్కడ ఎట్లా ఉంది దాని గురించి వివరించండి మేడం. వాటర్ ఫాల్స్ అంతా సందడిగా, పీస్ఫుల్ గా ఉంటుందండి అంతా. ఓకే. ఇది అడవిలాగా ఉంది, ప్రకృతి, నేచరు. ఈ నేచర్ లో ధ్యానము ఎట్లా ఉంది మేడం? ధ్యానం చాలా బాగుంటుందండి. ఓకే. మీకు బాగుందా మీ అనుభవం, మీ ఎక్స్పీరియన్స్? బాగుందండి. మేము 2 సార్లు వచ్చామండి దీంతో. ఓకే. అంటే మీరు శాకాహార ర్యాలీలు ఏమైనా పాల్గొన్నారా మేడం? పాల్గొన్నాం సార్. ఎట్లా అనిపిస్తుంది ర్యాలీలు చేస్తుంటే మేడం? ర్యాలీలు చేస్తే చాలా బాగుంటుందండి. ఓకే. బాగుంటుందండి. ఓకే. మీ బంధువులకి అందరికి శాకాహారం గురించి, ధ్యానం గురించి చెప్పారా మేడం? చెప్పామండి. కొంతమంది వచ్చారు. మీ ఫ్యామిలీ అంతా శాకాహార కుటుంబమేనా మేడం? మా ఫ్యామిలీ శాకాహారం. ఓకే. ధ్యాన కుటుంబమేనా అందరూ? మీ ఇంట్లో అందరూ, మీ పిల్లలు? మా అమ్మాయి వాళ్ళు ధ్యానం చేసినా చేయకపోయినా శాకాహారులు అండి. ఓకే. ఓకే. థ్యాంక్ యూ మేడం.
మీరు భవిష్యత్తులో ఇంకా విశ్వానికి సేవ చేయాలనుకున్నారా? ర్యాలీల ద్వారా కానీ ధ్యాన ప్రచారం ద్వారా కానీ? చెయ్యాలనుకుంటున్నాం సార్. ఓకే. మీకు మూడో నేత్రం అనుభవాలు ఏమన్నా, గురువులు, దేవతలు, దేవుళ్ళు కనిపించడం ఏమన్నా అనుభవాలు ఉన్నాయా మేడం? అటువంటి ఏముండవు కానీ ఎనర్జీ బాగా నాకు బాగా జరిగిద్దండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. మా అహింస మెడిటేషన్ ఛానల్ తరపున మీకు ధన్యవాదాలు. మీ చక్కటి అనుభవాలను అహింస మెడిటేషన్ ప్రేక్షకులకు పంచుకున్నందుకు మీరు మరొకసారి ధన్యవాదాలు. అహింస మెడిటేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ మేడం.